హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో పార్ట్నర్షిప్ పార్ట్ 1 లో ఇంట్రడక్షన్ అయిపోయిందండి. పార్ట్ 2 వచ్చేటప్పటికి మనం 1 2 3 4 ప్రాబ్లమ్స్ అంటే సాక్రిఫైసింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం, అట్లాగే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో గురించి, తర్వాత గుడ్ విల్ న్యూ పార్ట్నర్ గుడ్ విల్ తెచ్చినప్పుడు ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనే విషయం గురించి మనం చూసామండి. ఇప్పుడు పార్ట్నర్షిప్ పార్ట్ 3, దీంట్లో మనం 5th ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లం లో మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ తో పాటు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, అట్లాగే జనరల్ రిజర్వ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో అసెట్స్ ఏమైనా డిక్రీజ్ అయినా, అంటే డౌన్వర్డ్ రీవాల్యుయేషన్ ఉన్నా అప్వర్డ్ రీవాల్యుయేషన్ ఉన్నా, ఏంటి లయబిలిటీస్ అండ్ అసెట్స్, వాటిని మనం ఎలా రీవాల్యుయేషన్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేసి పార్ట్నర్స్ అకౌంట్ కి డెబిట్ ఆర్ క్రెడిట్, ఆ వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఎలా చేస్తాం అనే విషయం గురించి 5th ప్రాబ్లం లో మనం చూద్దామండి. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే అండి, ఇదిగోండి 5th ప్రాబ్లం ఇన్ స్టడీ మెటీరియల్ సిఎంఏ ఇంటర్. X and Y share profits and losses in the ratio of 5:3. They admit Z with 1/5 share of profits. Admit అనగానే నీకు తెలుస్తుంది కదండి, అడ్మిషన్. ఓకే, సో X and Y ఓల్డ్ పార్ట్నర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, ఓల్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్. వీళ్ళ రేషియో వచ్చేటప్పుడు 5:3, అంటే ఇది రేషియో ఓల్డ్ రేషియో 5:3. ఓకే, 1/5 షేర్, జెడ్స్ షేర్ వచ్చేటప్పటికి ఎంత అండి? జెడ్స్ షేర్ వచ్చేటప్పటికి 1/5. ఓకే, తర్వాత హీ పేస్ 80,000 యాజ్ క్యాపిటల్ బట్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టువర్డ్స్ గుడ్ విల్ విచ్ ఈస్ వాల్యూడ్ ఎట్ 60,000 రూపీస్. గుడ్ విల్ గా ఏం తేవట్లేదండి, ఫర్మ్ టోటల్ గుడ్ విల్ ని 60,000 గా వాల్యూ చేశారు, 60,000 రూపాయలు. ఇతను ప్రీమియం గా ఏం తేవటం లేదు గుడ్ విల్ క్యాష్ రూపంలో. ద క్యాపిటల్స్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఆర్, ఇదిగోండి, ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్స్ అంట. అంటే ఏంటి మీనింగ్ ఫిక్స్డ్ క్యాపిటల్స్ అంటే, ఈ పార్ట్నర్స్ తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే క్యాపిటల్స్ ఉన్నాయో వాళ్ళు ఫామ్ లోకి ఎంటర్ అయినప్పుడు అలాగే మెయింటైన్ అవుతా ఉంటాయి. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే త్రూ కరెంట్ అకౌంట్ నుంచి మనం చేయాలన్నమాట. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి, అంటే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే, అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, రీవాల్యుయేషన్ లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్, అలాగే రిజర్వ్స్ ఏమైనా ఉంటే దానిని, లేదా P&L అకౌంట్ లో డెబిట్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఓకే, అలాగే గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ కి మనం అడ్జస్ట్ చేయాలి. ఇలా ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ లో వీళ్ళు చేస్తున్నారు అంటే, ఫిక్స్డ్ క్యాపిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే మనం ఏంటంటే కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. రైట్, ఆల్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి మేడ్ త్రూ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్. ఇదిగోండి చెప్పారు కదండి. Their balance sheet as on March 31st, 2022 is as follows. బ్యాలెన్స్ షీట్ చెప్తున్నారు వాళ్ళకి, చూడండి. క్యాపిటల్స్, ఫిక్స్డ్ క్యాపిటల్స్ చెప్తారండి ఇలాంటప్పుడు, కరెంట్ క్యాపిటల్స్ అకౌంట్ కూడా చెప్తారు. ఎక్స్ 80,000 60,000, అంటే వాళ్ళు ఫామ్ లోకి వచ్చినప్పుడు ఎంతైతే క్యాపిటల్ అవుతూ ఉంటుందో అంత క్యాపిటల్ ని అలాగే మెయింటైన్ అవుతా ఉంటుంది. ఇది అప్ అండ్ డౌన్ ఏమి అవదా, అంటే చేంజ్ అవ్వదు. ఏమైనా చేంజెస్ జరిగితే కనుక కరెంట్ అకౌంట్స్ కి చేస్తారండి. ఇదిగోండి 5,000 6,000 అంట. ఎక్స్ కరెంట్ అకౌంట్ 5,000, వై కరెంట్ అకౌంట్ 6,000. ఇప్పుడు మనము కూడా కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఏంటంటే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ 5,000 6,000 కి మనం డెబిట్ ఆర్ క్రెడిట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ 50,000, ఇన్వెస్ట్మెంట్స్ 31,000, సన్రీ డేటా 60,000, స్టాక్ అండ్ ట్రేడ్ 90,000 రూపీస్, బ్యాంక్ 30,000 రూపీస్, టోటల్ 2,61,2,61. ఓకే, అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. Plant and machinery is valued at 46,000 rupees and stock 96,000 rupees. చూద్దాం చూడండి, 46,000 ప్లాంట్ అండ్ మెషినరీ అంటే ఆల్రెడీ 50,000 ఉంది, అంటే ఒక 4,000 రూపీస్ డిక్రీజ్, 4,000 రూపీస్ డౌన్వర్డ్ ఆర్ డిక్రీజ్ తగ్గించాలి. నేను ఒకటే చెప్పాను కదా, నామినల్ అకౌంట్ నేచర్ అనమాట. నామినల్ నేచర్, డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్
సారీ, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు మనకు అసెట్ డౌన్వర్డ్ అంటే ఏంటి, డిక్రీజ్ అయింది కాబట్టి మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఈ 4000 రూపీస్ ని మనం ఎటు సైడ్ రాస్తాము అంటే డెబిట్ చేస్తూ రాస్తామండి రీవాల్యుయేషన్ అకౌంట్ లో. క్లియరా? అసెట్ తగ్గింది, రైట్, లాస్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అకార్డింగ్ టు నామినల్ నేచర్. సో మనం 4000 రూపీస్ రీవాల్యుయేషన్ అకౌంట్ లో డెబిట్ చేసుకుంటూ రాసుకుంటాం. నెక్స్ట్, స్టాక్ 96,000 గా చేయమంటున్నారు. అంటే 96,000 ఇక్కడ 46,000 తగ్గించమనట్లేదండి, వాల్యూ చేశారు. కొత్త వాడు వచ్చేటప్పటికి 46,000 రూపాయలుగా విలువ కట్టండి అంటున్నారు. 46,000 రూపాయలు అంటే ఉన్న అసెట్ వాల్యూ చెప్తున్నారు ఇక్కడ. అలాగే స్టాక్ 96,000 రూపీస్, ఆల్రెడీ ఎంత ఉందండి స్టాక్ మనకి 90,000 రూపీస్ ఉంది. 90,000 రూపీస్ ఉన్నటువంటి అసెట్ ని 6,000 రూపీస్ కి ఇంక్రీజ్ చేయమన్నారు కాబట్టి అప్వర్డ్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఆ 6,000 రూపీస్ ని రీవాల్యుయేషన్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాము అకార్డింగ్ టు నామినల్ రూల్, రైట్. అంటే 4,000 రూపీస్ ప్లాంట్ అండ్ మెషినరీ రాసేసి 4,000 రూపీస్ డెబిట్, తర్వాత 6,000 రూపీస్ స్టాక్ అండ్ ట్రేడ్ అనేసి మనం క్రెడిట్ చేస్తాం. అంటే ఏంటి, మనకి 2 అడ్జస్ట్మెంట్స్ వచ్చేసినాయి, ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్, రైట్. నెక్స్ట్ ఇంకేమన్నారు చూడండి, ఇదిగోండి, 1 creditor 6,000 ఈజ్ డెడ్ అండ్ నథింగ్ ఈజ్ లైక్లీ టు బి పెయిడ్ ఆన్ దిస్ అకౌంట్. 6,000 రూపాయలు క్రెడిటార్స్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు కాబట్టి మనం అతనికి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అంటే ఏంటి, అప్పు తగ్గింది, మనకి గెయిన్. సో డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ సారీ డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మనం ఈ 6,000 రూపీస్, ఏది క్రెడిటార్స్ ఎక్కడున్నారండి, ఒక్క నిమిషం, జనరల్ రిజర్వ్ 60,000, క్రెడిటార్స్ టోటల్ 50,000 రూపీస్ లో ఒక 6,000 రూపీస్ నీడ్ నాట్ పే అన్నమాట, పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మన గెయిన్ కాబట్టి మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో 6,000 రూపీస్ ని మనం క్రెడిట్ రాస్తాం. అర్థమవుతుందండి? అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ కి ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం మనం, దేనికి దానికి నేను క్లియర్ గా విడగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నానండి పాయింట్స్. సో మనం రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఒక 4,000 రూపీస్ ప్లాంట్ అండ్ మెషినరీ పేతో డెబిట్, ఒక 2 అమౌంట్స్, అదేంటి, అప్వర్డ్ స్టాక్ 6,000 రూపీస్, తర్వాత క్రెడిటార్స్ 6,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి క్రెడిట్ 2 ఐటమ్స్ రాస్తాము, రైట్. సో మనం రీవాల్యుయేషన్ అకౌంట్ చూద్దాం. చూడండి, ఇదిగోండి, రీవాల్యుయేషన్ అకౌంట్ తో సమ్ స్టార్ట్ అయిందండి. అంతా ఇక్కడే ఉంది కాబట్టి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అకౌంట్ లో ఎలా అయితే వేసారనేది నేను చెప్తున్నాను. రీవాల్యుయేషన్ అకౌంట్ లో సారీ అండి, ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్ లో లయబిలిటీస్ రాయొద్దండి, పర్టికులర్స్ రాయండి. లయబిలిటీస్ వద్దు, పర్టికులర్స్ రాయండి. ఇది స్టేట్మెంట్ కాదు కదా, పర్టికులర్స్, రైట్. రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్లాంట్ అండ్ మెషినరీ డెబిట్ అన్నాను కదండి ఇందాక, 4,000. అలాగే స్టాక్ ఇంక్రీజ్ అయింది, అసెట్ ఇంక్రీజ్ కాబట్టి గెయిన్ కాబట్టి 6,000, క్రెడిటార్స్ లైబిలిటీ మన డౌన్వర్డ్ తగ్గింది కాబట్టి 6,000 రూపీస్, రైట్. ఇదిగోండి, టోటల్ గా మనం ఈ మూడింటిని ఎంటర్ చేసాం, ఇంతే. ఇదిగో నేను రౌండ్ అప్ చేసిన మూడింటిని ఎంటర్ చేస్తే మనకి డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి 12,000 రూపీస్ డెబిట్ రాసుకుని దానికి క్రెడిట్ సైడ్ రాసేసి అమౌంట్ తీసేస్తే మనకి 8,000 రూపీస్ వచ్చిందండి. ఇదిగోండి, రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనకి బ్యాలెన్స్ ఎంత వచ్చిందండి, 8,000 రూపాయలు వచ్చింది. దీనిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే, మనం ఇంకా న్యూ పార్ట్నర్ని తీసుకోలేదు కాబట్టి వాడు వచ్చేటప్పటికే మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలు డిస్ట్రిబ్యూట్ చేయాలి. క్లియరా? ఏమండి, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, మీరు గనక ఇలా అర్థం కావట్లేదండి మాకు సెపరేట్ గా చెప్పమని కామెంట్ సెక్షన్ లో ఒక్కళ్ళు అడిగినా కూడా నేను సెపరేట్ గా చెప్తానండి. ఓకే, ఇప్పుడు 8,000 రూపీస్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే, 8,000 ఇంటూ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ ఇదిగోండి 5:3. ఇక్కడ ఉంది, రౌండ్ అప్ చేశాను చూసారా, 5:3, 5/8, 3/8. 8,000 రూపీస్ ఇంటూ ఓన్లీ ఓల్డ్ పార్ట్నర్స్ కే డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి, నాట్ ఫర్ న్యూ పార్ట్నర్. 3/8. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేస్తే తెలుస్తుంది కదండి, 5,000 ఒకళ్ళకి, 3,000 ఒకళ్ళకి, ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసేసామండి. క్లియర్? ఇదండి, ఇదిగోండి 5,000, 3,000. ఓకే, రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనం రాసాం. ఇవి ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, 2 పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అనండి. ఎందుకు అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు కరెంట్ అకౌంట్స్ కే మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట, రైట్. ఎక్స్ కరెంట్ అకౌంట్ 5,000, వై కరెంట్ అకౌంట్ 3,000 రూపీస్ మనం రాసాము. వెంటనే ఏం చేయాలి అంటే వాళ్ళ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసేసేయాలండి. ఎక్స్ వై కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసేస్తున్నాం మనం, వాటితో పాటు జెడ్ కూడా. చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ మనం రాసుకుని, ఇదిగోండి
ఓకే, దీని తర్వాత ఒక్క నిమిషం కరెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి కదండి. ఈ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక కరెంట్ అకౌంట్ లో మనం ముందు కరెంట్ అకౌంట్ గురించి చెప్తానండి. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఎక్కడిది అమౌంట్ 5,000 6,000 ఎక్కడిది అంటే బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకొచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఇదిగోండి 5,000 6,000 రూపీస్ ఉన్నాయి కదండి. బ్యాలెన్స్ లో మనకి ఇచ్చారండి, ఇది సమ్ లో ఇచ్చారు, ఇదిగోండి సమ్, ఇదిగోండి మనకి ఇచ్చిన సమ్ చూసుకోండి, ఫిఫ్త్ సమ్ కదా. ఈ 5,000 6,000 వాళ్ళ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని, ఇదిగోండి ఎందుకు ఓపెన్ చేశాను అంటే ఇప్పుడు నేను కరెంట్ అకౌంట్స్ ఇదిగోండి 5,000 6,000 రాస్తున్నాము. ఏం రాస్తాము? క్రెడిట్ సైడ్ రాస్తామండి. లయబిలిటీ సైడ్ నుంచి తీసుకొచ్చినటువంటిది ఏదైనా సరే మనం అకౌంట్కి వచ్చేటప్పటికి క్రెడిట్ సైడ్. అదే అసెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు మనం ఆ అసెట్ అకౌంట్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాము అంటే డెబిట్ సైడ్ రాసుకుంటాము. ఇదిగోండి పర్టికులర్స్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఏం బ్యాలెన్స్ ఇది? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ బ్యాలెన్స్ అన్నమాట. ఇది బ్రాడ్ డౌన్ 5,000 రూపీస్ ఎక్స్ వై 6,000 రూపీస్ రాసాం కదండి. ఇలా మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏముంది, మనం త్రూ రీవాల్యుయేషన్ అకౌంట్ మనం వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో దేని ద్వారా వచ్చింది? స్టాక్ ఏమో ఇంక్రీజ్ అయింది, లయబిలిటీస్ ఏమో డిక్రీజ్ అయినాయి, అదేమో గెయిన్ 6,612. ఓకేనా? తర్వాత మనకి మెషినరీ డిక్రీజ్ అయింది, దాన్ని 4,000 రూపీస్ డెబిట్ లో రాసుకున్నామండి. మొత్తం తీసేస్తే మనకి 8,000 రూపీస్ వచ్చింది. వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 8,000 ని ఏ రేషియోలో అండి? మనం 5:3 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చిన 3,000 5,000 రూపీస్ ని ఇలా మనం రాసుకున్నాం. అర్థమవుతుందా? ఈ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎక్కడిది? పార్ట్నర్స్ క్యాపిటల్ కరెంట్ అకౌంట్ అనేది ఆల్రెడీ సమ్ లో ఇచ్చారండి. ఇచ్చిన దానితోనే మనం అకౌంట్ ఓపెన్ చేసుకుని రైట్ అది రాసుకున్న తర్వాత బై రీవాల్యుయేషన్ అకౌంట్ 5,000 3,000 రూపీస్ అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. అయిపోయింది కదా ఇంతవరకు? ఓకే రైట్. ఎక్కడికక్కడ నేను మొత్తం కంప్లీట్ గా కాకుండా చెప్తున్నానండి, అంతవరకు రాసుకున్నావు నువ్వు. నెక్స్ట్ చూద్దాం. రైట్, రీవాల్యుయేషన్ అకౌంట్ తో నీకు పని లేదు, అయిపోయింది. తర్వాత అంటే ఈ పాయింట్ అయిపోయింది. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో మనం వాల్యూస్ ఎలా ఉన్నాయో అలా న్యూ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం, అంతే. ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. The capital accounts are to be proportionately adjusted on the basis of Jed's capital and his share of profit through current accounts. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే జెడ్ ఎంత క్యాపిటల్ తెచ్చాడో, జెడ్ తెచ్చినటువంటి క్యాపిటల్ ఎంత అనేది చూడమంటున్నారండి. ఫస్ట్ జెడ్ ఎంత క్యాపిటల్ తెచ్చాడంటే అండి, ఇదిగోండి ఒకసారి తీసేద్దాం ఇదంతా. జెడ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి 80,000 రూపీస్ అండి. ఇదిగోండి 80,000 రూపీస్. హీ పేస్ 80,000 రూపీస్ యాజ్ హిజ్ క్యాపిటల్. 80,000 రూపాయలు క్యాపిటల్ తీసుకొచ్చాడు. ఓకే, తర్వాత ఇంకో పాయింట్ ఏంటి? టువర్డ్స్ గుడ్ విల్ విచ్ ఇస్ వాల్యూడ్ 60,000. 60,000 రూపాయలు అతను క్యాపిటల్ గుడ్ విల్ గా ఏమి తేవలేదు. సంస్థ మొత్తం గుడ్ విల్ 60,000 రూపాయలుగా వాల్యూ చేశారట. 80,000 రూపీస్ తీసుకొచ్చాడు కదండి. అయితే ఇక్కడ ఏమన్నారు? ఒక పాయింట్ చూడండి, ఇదిగోండి మళ్ళీ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ చెప్తున్నా. ద క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ టు బి ప్రపోర్షనేట్లీ అడ్జస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెడ్స్ క్యాపిటల్ అండ్ హిజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ త్రూ కరెంట్ అకౌంట్స్. ఓకే, 80,000 రూపాయలు క్యాపిటల్ తెచ్చాడు కదా. ఏ ఎంత రేషియోకి అండి? ఎంత అంటే 1/5 వాటాకి, 1/5 వాటాకి 80,000 రూపాయలు తెచ్చాడు కదండి. అయితే ఇతను తెచ్చేటటువంటి క్యాపిటల్ తో ఆధారంగా, ఇతని షేర్ కి ఇతను తెచ్చేటటువంటి క్యాపిటల్ ఆధారంగా ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాపిటల్స్ మీరు అడ్జస్ట్ చేయండి అని చెప్తున్నారండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోవాలి, న్యూ పిఎస్ఆర్ కనుక్కోవాలండి. అర్థమవుతుందండి? మళ్ళీ 80,000 రూపాయలు కొత్తవాడు ఏం చేస్తున్నాడు? క్యాపిటల్ తెస్తున్నాడు. 1/5 షేర్ కి 80,000 రూపాయలు తీసుకొస్తున్నాడు కాబట్టి వీళ్ళ రేషియోలు ఇప్పుడు న్యూ రేషియోస్ ఉంటాయి కదండి. న్యూ పిఎస్ఆర్ కనుక్కున్న తర్వాత ఈ న్యూ రేషియో ప్రకారము ఈ పాత వాళ్ళు ఎంత క్యాపిటల్ తేవాలి అంటే ఆల్రెడీ 80,000 రూపీస్ అండి వీడు తెస్తున్నాడు. ఆల్రెడీ 90,000 రూపీస్ ఉంది అనుకుందాం మనం. 1 మినిట్, మనం అడ్జస్ట్ చేద్దాం. ముందు అడ్జస్ట్మెంట్ ప్రకారముగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ మనకి ఒక 40,000 రూపీస్ ఉందనుకుందాం. ఎవరిది? ఎక్స్ అయినా ఇక్కడ మనకి ఎక్స్ది ఆల్రెడీ 40,000 రూపీస్ ఉంది. ఈ 1/5 ప్రకారముగా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్స్కి వచ్చేటప్పటికి 60,000 క్యాపిటల్ ఉండాలి అని గనక నిర్ధారణ అయితే, అర్థమవుతుందండి? ఆల్రెడీ సంస్థలో ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ ఎక్స్ అనే వాడికి 40,000 ఉందండి క్యాపిటల్, రైట్? అయితే ఈ 1/5కి 80,000 తెస్తే ఈ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం ఎక్స్ ఎంత? 60,000 రూపాయలు ఎక్స్ కి ఉండాలి, క్యాపిటల్ ఇంత మెయింటైన్ అవ్వాలి అని ఉంటే గనక ఆల్రెడీ 40,000 ఉంది, 60,000 రూపీస్ ఉండాలన్నారు కాబట్టి 20,000 రూపీస్ తీసుకురావాల్సి ఉంటుందండి. 20,000 రూపాయల సంస్థకి క్యాపిటల్ రూపంలో క్యాష్ తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాదండి, ఇప్పుడు వై తీసుకుందాం మనం.
వైకి ఆల్రెడీ 1,00,000 ఉందనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను లెక్కలోకి వెళ్ళటం లేదు. వైకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ వైకి 1,00,000 ఉంది. 1/5 షేర్ ప్రకారం 80,000 ఉంటే, ఓకే, న్యూ పిఎస్ఆర్ ప్రకారం మనం కనుక్కున్న తర్వాత వైకి కనుక 1,00,000 ఓన్లీ 90,000 ఉంటే సరిపోతుంది అని వచ్చింది అనుకోండి. రైట్, 90,000 వచ్చింది అనుకోండి. అంటే 1,00,000 రూపీస్ ఆల్రెడీ ఉంది, 90,000 రూపీస్ ఉంటే సరిపోతుంది కాబట్టి 10,000 రూపీస్ ఎక్సెస్ గా ఉన్న దానిని వై ఏం చేస్తాడు అంటే తీసుకెళ్లిపోతాడు అండి, క్యాష్ రూపంలో. రైట్, సంస్థ నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇలా ఉంటుంది అనమాట అడ్జస్ట్మెంట్ అంటే. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. ఏమంటున్నారంటే థర్డ్ పాయింట్ సమ్లో చదవండి. ఇదిగోండి, ద క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ టు బి ప్రపోర్షనేట్లీ అడ్జస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెట్స్ క్యాపిటల్ అండ్ హిజ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ త్రూ కరెంట్ అకౌంట్స్. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ న్యూ పిఎస్ఆర్ కనుక్కుందాం. ఎలా కనుక్కుంటామండి న్యూ పిఎస్ఆర్? మనం తెలీదా? చెప్పండి. న్యూ పిఎస్ఆర్ ఇక్కడే చేస్తున్నా చూడండి నేను, మీకు డౌట్ ఎందుకు, మళ్ళీ తర్వాత సమ్లోకి వెళదాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, నేను ఇప్పుడు ఇలాగే ఇక్కడే చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ, ఏమండి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అది న్యూ పిఎస్ఆర్. రైట్, మొత్తం ఫర్మ్స్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఫర్మ్స్ టోటల్ షేర్ అనండి. ఫర్మ్స్ టోటల్ షేర్ 1 గా అజ్యూమ్ చేస్తే, ఓకే, అప్పుడు జాయింట్ షేర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఎప్పుడు అండి? కొత్తవాడికి ఇచ్చిన తర్వాత. ఓకే, జాయింట్ షేర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అంటే ఈ టోటల్ 1 మైనస్ న్యూ పార్ట్నర్కి ఇచ్చిన 1/5 లెస్ చేస్తే మొత్తం జాయింట్ షేర్ 4/5 వచ్చింది. ఈ 4/5ని ఎవరిది అంటే ఎక్స్ అండ్ వైది. దీనిని ఈ ఎక్స్ అండ్ వై షేర్ చేసుకోవాలి. ఎలా షేర్ చేసుకోవాలంటే వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో షేర్ చేసుకోవాలి. సో ఎక్స్ న్యూ షేర్ వచ్చినటువంటి జాయింట్ షేర్ ఇంటూ ఇదిగోండి వాళ్ళ రేషియో 5/8. ఓకే, అలాగే వైస్ న్యూ షేర్ జాయింట్ షేర్ ఇంటూ 3/8. సో 40/20 ఎంత వస్తుందండి? 10/20. ఇక్కడ 40, అంతేనండి, ఒక్క నిమిషం, అంతేనా? 12/40 ఎంత వస్తుంది అప్పుడు మనకి? 6/40. ఇంకా దీన్ని 6/20 ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు కదా. 5:3 వచ్చింది. 5/10, 3/10 సేమ్ వచ్చిందండి. ఓకే, ఒక్కసారి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటూ మనం వెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఓల్డ్ 5:3, జెల్స్ షేర్ 1/5, షేర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫార్మ్ ఇదిగోండి 4/5. 4/5 చేస్తే 5/10, 3/10, మళ్ళీ సేమ్ 5:3నే వచ్చింది. క్లియరా? ఇదే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి 5:3. రైట్, న్యూ పిఎస్ఆర్ అనమాట. అప్పుడు ముగ్గురిది కలిపితే X:Y:Z వచ్చేటప్పటికి నీకు ఎంత అవుతుందండి? 5/10 3/10 1/5 అంటే దీన్ని 5/5తో క్యాలిక్యులేట్, మనం మొత్తం డినామినేటర్లన్నీ కూడా 10 అవ్వాలి కాబట్టి మనం 2తో మల్టిప్లై చేస్తే 2/10. క్లియరా? సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం కలిపేసి ఇక్కడ రాద్దాం చూడండి, 5:3:2. ఇది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. దాన్నే ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఇక్కడ చూడండి. రైట్, ఓల్డ్ రేషియో 5:3, షేర్ ఆఫ్ Z 1/5, షేర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫర్మ్, ఇద్దరిది జాయింట్ అని రాశాను కదా, జాయింట్ షేర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై 4/5. ఆ 4/5ని 5/8, 3/8 గా చేసుకుంటే ఎంత వచ్చిందండి? ఇదిగోండి 5/10, 3/10. ఇదిగో 5/10:3/10:2/10. నేను ఇలా చెప్పింది ఇదే కదా, అంటే 5:3:2. ఓకే, ఇప్పుడు సాక్రిఫైసింగ్ రేషియో మనకు తెలిసిందేగా, నేను ప్రీవియస్ లెక్క ప్రాబ్లమ్స్ లో కూడా చెప్పానుగా, ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. ఓల్డ్ రేషియో 5/8 మైనస్ ఇదిగోండి 10/80, 6/80. అర్థమవుతుందిగా, ఓల్డ్ మైనస్ న్యూ. ఇది 10:6 వచ్చిందండి. 10:6 అంటే సింప్లిఫై చేస్తే ఏంటి అంటే మనకి ఇదిగోండి
ఇంకా డైరెక్ట్ గా రాసేయడం, ఇంకా సింప్లిఫై ఏమి ఉండదు దీంట్లో. సాక్రిఫైజింగ్ రేషియో 10:6 ఈ రేషియో ప్రకారంగా మనం గుడ్ విల్ అయినా కానివ్వండి మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. క్లియరా? రైట్. ఇప్పుడు మనం ఏంటంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇది వచ్చింది కదండి, దీని ప్రకారముగా ఓకే 1/5 షేర్ కి 1/5 ఆర్ 2/10 షేర్ కి 80,000 రూపీస్ గుడ్ విల్ తీసుకొస్తే ఓకే న్యూ పార్ట్నర్ ఎక్స్ ఉన్నాడు కదండి, పార్ట్నర్ ఎక్స్ 5/10 కి అతని క్యాపిటల్ ఎంత ఉండాలి, ఇలా రాసుకోవాలన్నమాట. క్లియరా? ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఏమి కనుక్కుంటున్నాం మనం? లెక్క పోకూడదండి, మనం ఎక్కడ చేస్తాం అక్కడే ఉండాలి. ఇదిగోండి, ద క్యాపిటల్ అకౌంట్స్ ఆర్ టు బి ప్రపోర్షనల్లీ అడ్జస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెడ్స్ క్యాపిటల్ అన్నారు కదా. సో అందుకే రాశాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రాద్దాం, ప్లేస్ ఉంది కదా. అంటే 1/5 షేర్ ఆర్ 1/5 ఆర్ 2/10 ఏదైనా ఒకటే. 2/10 కి ఎంత తెచ్చాడండి? 80,000 రూపీస్ తెచ్చాడు కదా. 80,000 రూపీస్ తెచ్చాడు. ఓకే, అప్పుడు టోటల్ ఫార్మ్స్ షేర్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి? 80,000 ఇంటూ 5 4 lakhs. ఓకే, ఈ 4 lakh రూపీస్ మొత్తం సంస్థ యొక్క క్యాపిటల్ ఇంత ఉండాలి. దానిలో 80,000 వీడు తెచ్చేశాడు. సరే, వీళ్ళు ఎంతెంత తేవాలి అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం 4 lakhs ఇంటూ 5/10 కదా. అలాగే 4 lakhs ఇంటూ నెక్స్ట్ వాడిది 3/10. ఇది ఎవరిదండి? ఎక్స్ది. ఇది వైది. ఎంత వస్తుంది చూడండి అండి, 2 lakhs కదా. 2 lakhs. క్లియర్? నెక్స్ట్ ఇతనికి వచ్చేటప్పటికి 1,20,000. 80,000 ఏమో 1/5 కి న్యూ పార్ట్నర్ తీసుకొచ్చాడు. ఎక్స్ది 2 lakhs ఉండాలి, వైది 1,20,000 రూపీస్ ఉండాలి. ఇలా అండి మనకి థర్డ్ స్టెప్ కి చేయాల్సినటువంటి క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అది. రైట్, చూద్దాం ఇక్కడ సమ్లో ఎలా చెప్పారు. ఇదిగోండి, ఎక్కడ ఇచ్చారంటే ఈ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. అడ్జస్ట్మెంట్ ఫర్ క్యాపిటల్. ఇదిగోండి అడ్జస్ట్మెంట్ నేను లైన్ గా చేసుకొస్తున్నానండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అలా లైన్ గా చేసుకొస్తున్నాను. అడ్జస్ట్మెంట్ ఫర్ క్యాపిటల్ ఎలా? ద టోటల్ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్ అకార్డింగ్ టు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ జెడ్ 80,000. సో దాని ప్రకారముగా 4 lakhs ఉండాలి. మీకు అర్థమవుతుందండి ఎలా వేసాను? 1/5 కి ఇంతే 1/5 కి ఎంత అండి వాడిది? 80,000 రూపీస్ అయితే టోటల్ సంస్థలో ఎంత ఉండాలి అంటే ఇంతే. 5 వాటాలకి ఎంత అనేస్తాం కదండి. అప్పుడు 5 ఇంటూ 80,000 4 lakh రూపీస్ అనమాట. అంటే మొత్తం 5 భాగాలు అయితే ఒక భాగం 80,000 అంటే 5 భాగాలు మొత్తం కలిపి 4 లక్షల రూపాయలు. దానిలో ఎక్స్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 4 lakhs ఇంటూ 5/10 2 lakh రూపీస్. తర్వాత ఇదిగోండి వైస్ క్యాపిటల్ 1,20,000 రూపీస్. జెడ్స్ క్యాపిటల్ బ్యాలెన్స్ 80,000 రూపీస్. నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇక. ఇదిగోండి నేను ఆల్రెడీ చేసి చూపించాను కదండి, అదే మీకు సమ్లో ఇది. ఓకే, ప్రాసెస్ ఇది. అంటే మనకి థర్డ్ పాయింట్ కి ఆన్సర్ అయిపోయింది. దీనికి కూడా చేసేసాం. నెక్స్ట్ ఏమైనా చూద్దాం. పార్ట్నర్స్ డిసైడ్ టు మెయింటైన్ దట్ జనరల్ రిజర్వ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫర్మ్. జనరల్ రిజర్వ్ అంటే సంస్థ పుస్తకాలలోని మెయింటైన్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారంట. అలా డిసైడ్ అయినప్పుడు మీరు అనుకోకూడదండి. ఏమని అనుకోకూడదు మీరు అంటే, ఏముందండి ఈ జనరల్ రిజర్వ్ అసలు మేము ముట్టుకోము, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగానే మేము బుక్స్ లో న్యూ బ్యాలెన్స్ షీట్ లో వేస్తాము అంటారేమో. ఈ జనరల్ రిజర్వ్ యాజ్ ఇట్ ఈస్ గా బుక్స్ లో వేస్తాము, ఇది బ్యాలెన్స్ షీట్ లో అంటే కుదరద్దు. ఇలా అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ ప్రకారమేమో ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇదిగోండి జనరల్ రిజర్వ్ అకౌంట్ ఇక్కడ మనకి వేసి చూపించలేదు. జనరల్ రిజర్వ్ అకౌంట్ ఏమి వేయలేదు మనకి. ఓకే, సెపరేట్ గా జనరల్ రిజర్వ్ అకౌంట్ వేయకుండా ఏం చేశారు అంటే ఇదిగోండి మామూలుగా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. 37,500 22,500 రూపీస్ ఓల్డ్ షేరింగ్ ప్రకారంగా. అంటే మొత్తం టోటల్ ఫర్మ్స్ జనరల్ రిజర్వ్ వచ్చేటప్పటికి ఎంత అన్నారండి? 60,000 రూపీస్ జనరల్ రిజర్వ్ అయితే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం 5/8 3/8 అంతేనా? 5/8 ఎంతండి చూడండి, క్యాల్కులేషన్ చేద్దాం ఒకసారి. 60,000 ఇంటూ 5/8 37,500 అంతే. ఇదిగోండి అట్లాగే 60,000 ఇంటూ
3/8 22,800 రూపీస్. నేను ఇప్పుడు వీళ్ళు జనరల్ రిజర్వ్ అకౌంట్స్ టెక్స్ట్ బుక్ లో వేయలేదు, నేను ఇక్కడ వేసి మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్ ఉన్న ప్రకారం అడ్జస్ట్మెంట్ ప్రకారం నేను చేసుకొస్తున్నానండి. మీకు అర్థం కావడానికి నేను జనరల్ రిజర్వ్ అకౌంట్ ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి చూడండి. అకౌంట్ లో తీసుకొస్తే మీకు అర్థం అవుతుంది. జనరల్ రిజర్వ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం ఒక లయబిలిటీని తీసుకొస్తున్నాం అకౌంట్ లోకి. రైట్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 60,000 రూపీస్. ఓకే, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 60,000 రూపీస్. దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అంటే పార్ట్నర్స్ కి ఈ 60,000 రూపీస్ ని టు ఎక్స్ కరెంట్ అకౌంట్, వై కరెంట్ అకౌంట్ అండి. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎలా 60,000 ఇంటూ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5/8 అంటే 37,500 రూపీస్. 37,500 రూపీస్. అలాగే 60,000 ఇంటూ 3/8 రిమైనింగ్ ఎంత వస్తుంది నీకు? 1 మినిట్. 60,000 ఇంటూ 3/8 22,500 రూపీస్. రైట్, ఇది సంస్థలో మెయింటైన్ అవ్వాలంటున్నారు కాబట్టి, మెయింటైన్ అయ్యేటప్పటికి కొత్త న్యూ పార్ట్నర్ కూడా వస్తున్నాడు కాబట్టి మనం దీనిని నెక్స్ట్ ఇటువైపు రాసుకుని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫామ్ లో ఉండేటట్టుగా ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరు? ఎక్స్, వై, జెడ్. క్లియర్? సో మనం 60,000 రూపీస్ ని ఏ రేషియోలో అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయండి. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటండి? 5:3:2. ఓకే, అప్పుడు 60,000 ఇంటూ 5/10, అలాగే 60,000 ఇంటూ 3/10, 60,000 రూపీస్ ఇంటూ 2/10 ఎంత వస్తుంది చూడండి. 30,000. ఓకేనా, నెక్స్ట్ 18,000, 12,000. ఇదండి మీకు జనరల్ రిజర్వ్ ఇలా అకౌంట్ వేస్తే అర్థమవుతుందని నేను అకౌంట్ లో తీసుకొచ్చాను, డైరెక్ట్ కాకుండా. దీనికి ఆల్రెడీ వర్కింగ్ నోట్స్ రాసుకోవచ్చు మీరు. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మనం బ్యాలెన్స్ చేద్దాం. 1,20,000 రూపీస్, 1,20,000 రూపీస్ లెస్ చేస్తే 60,000 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 60,000 రూపీస్. క్రెడిట్ సైడ్ కి బ్యాలెన్స్ మనం బ్రాట్ డౌన్ చేసాము అంటే లయబిలిటీ సైడ్ కి వెళ్తుంది అనే మీనింగ్ ఇది. అంటే అసెట్ మనం బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్తున్నాము, దీన్ని బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్తున్నాము లయబిలిటీ సైడ్ కి. ఎందుకు చేసాము ఈ ప్రాసెస్ అంతా అంటే మళ్ళా చెప్తా. ఏమన్నారు చూడండి. పార్ట్నర్స్ డిసైడ్ టు మెయింటైన్ ద జనరల్ రిజర్వ్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది ఫర్మ్. సంస్థ పుస్తకాలను మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారు. మీరేమంటారు అంటే చేసుకోండి, ఈ బ్యాలెన్స్ షీట్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నటువంటి ఏదైతే 60,000 ఉందో డైరెక్ట్ గా వేసేయండి, ఏమి ఉంది మార్పేమి ఉండదు కదా అంటే వేస్తామండి, అలాగే వేస్తాం. కానీ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. అంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలేనేమో వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఇక్కడ నేను చేశాను కదా సమ్ము, ఎక్కడుంది? ఇదిగోండి, ఒక నిమిషం. ఇదిగోండి, ఇలా ఈ మాదిరి చేయాలి. క్లియరా? జనరల్ రిజర్వ్ అకౌంట్ వేసుకుని ఓకే, వాళ్ళల్లో మనకి ఏంటి ఓల్డ్ పార్ట్నర్స్ కి మనం షేర్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో, తర్వాత న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ముగ్గురికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా చేయాలి. దీనిని మనం అకౌంట్స్ లోకి తీసుకెళ్తున్నాము. ఇదిగోండి, వీటన్నిటిని కూడా పార్ట్నర్స్ అకౌంట్స్ లోకి తీసుకెళ్తున్నాం. రైట్, ఇప్పుడు రండి అకౌంట్స్ లోకి. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ కి కదండి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసేది. ఇదిగోండి, మనం 37,500 22,500 కనిపిస్తుందా? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ లో జనరల్ రిజర్వ్ అని రాసి 37,500 22,500 ఎక్స్ కి వై కి. ఇది ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:3. 5:3. క్లియర్? మళ్ళా ఇటు సైడ్ వీళ్ళ ముగ్గురికి 30,000 18,000 12,000. ఏ రేషియో అండి ఇది? 5:3:2 రేషియో. ఇదండి మ్యాటర్. ఇలా చేస్తాం. అంటే ఎన్ని పాయింట్స్ అయిపోయినాయి నీకు? ముందు బ్యాలెన్సెస్ తీసుకొచ్చేసాము, కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్, తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ ని అడ్జస్ట్ చేసాము, తర్వాత జెడ్స్ ఇంకా ఈ పాయింట్ కి రాలేదు,
తర్వాత జనరల్ రిజర్వ్ పాయింట్ అయిపోయింది. క్లియర్? 3 పాయింట్స్ మనం కవర్ చేసేసాము. రైట్. మనకి ఆన్సర్ లో ఏమి ఇచ్చారనేది మనకు అనవసరము. మనము సమ్ లో ఎలా ఉందనేది లైన్ పాయింట్ టు పాయింట్ వెళ్తున్నా నేను. ఓకే, ఇదంతా తీసేద్దాం నీట్ గా. ఓకే, నీట్ గా పెట్టుకోవాలి సమ్, అర్థం కాదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ పాయింట్స్ చెప్పేశాను మీకు నేను. ఓకే, ఫోర్త్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్ళబోతున్నాం అండి. ఆల్రెడీ థర్డ్ పాయింట్ లో మనము జెడ్ క్యాపిటల్ ఆధారంగా ఎంత ఉండాలి క్యాపిటల్ అనేది కూడా మనం డిసైడ్ చేసేసాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ అయిపోయింది. ఇదిగోండి, క్లియరా? అడ్జస్ట్మెంట్ ఫర్ క్యాపిటల్ కూడా అయిపోయింది. 2 lakh రూపీస్ ఏమో ఎక్స్ కు ఉండాలి. అలాగే వై క్యాపిటల్ ఏమో 1,20,000 రూపీస్ ఉండాలి. ఈ పాయింట్ ఒకటి చూద్దాం. నెక్స్ట్, దీన్ని చూసే ముందు మనము గుడ్ విల్ సంగతి చూద్దామండి. గుడ్ విల్ సంగతి ఏమన్నారు? ఫస్ట్ లోనే ఉంది ఆ పాయింట్. ఇదిగో ఫస్ట్ లో ఎక్కడ? ఇదిగోండి, గుడ్ విల్ పాయింట్ చూస్తే అయిపోయినట్టే సమ మనకి. ఓకే, ఏమన్నారంటే డస్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టువర్డ్స్ గుడ్ విల్ విచ్ ఇస్ వాల్యూ 60,000. 60,000 రూపాయలుగా వాల్యూ చేశారు. ఆ వాల్యూ కట్టిన ప్రకారంగా తీసుకురాలేదు. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 60,000 మొత్తం ఎవరెవరిది అంటే ఇప్పుడు ఎక్స్, వై, జెడ్. సో ఈ 60,000 లో జెడ్ ఎంత మేరకు తేవాలి అనే దాన్ని ముందు మనం చూడాలి. చూద్దామండి ఇక్కడ మనం ముందు రఫ్ లో. ఇదిగోండి, 60,000 రూపీస్ టోటల్ ఫార్మ్స్ గుడ్ విల్. టోటల్ ఫార్మ్స్ గుడ్ విల్ ఎంత అంటున్నారు? 60,000 రూపీస్. దీంట్లో జెడ్స్ షేర్ వచ్చేటప్పటికి 1/5 ఆర్ 2/10. ఎంత వస్తుంది? 1/5 ఆర్ 2/10 కదా, 12,000 రూపీస్. అర్థమవుతుందండి? జెడ్స్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఎంత అంటే 12,000 రూపీస్. ఈ 12,000 రూపీస్ ని ఇతను సాక్రిఫైజింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ అడ్మిషన్ లో ఎప్పుడు కూడా ఓల్డ్ పార్ట్నర్ సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ని. సో ఈ 12,000 రూపీస్ ని న్యూ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈ 12,000 రూపీస్ ని సాక్రిఫైజింగ్ రేషియో. ఆల్రెడీ మన దగ్గర సాక్రిఫైజింగ్ రేషియో ఉంది. ఓకే, చూద్దాం ఎక్స్ ఎంత, వై ఎంత అనేది. 12,000 ఇంటూ చూద్దామండి, సాక్రిఫైజింగ్ రేషియో కూడా మన దగ్గర ఉంది. ఇదిగోండి, ఇది చెప్పాను నేను ఆల్రెడీ. సాక్రిఫైజింగ్ రేషియో 10:6. 10:6 ఎలా వస్తుంది? ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్. ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్. ఓల్డ్ షేర్ వచ్చేటప్పటికి మనకు తెలుసు కదండి, 5:3 అంటే 5/8, అలాగే 3/8. న్యూ వచ్చి 5/10 మైనస్ 2/10. ఓకే, మనం దీన్ని ఎల్సిఎం గట్టి చేస్తే 10/80, ఇంకొకటికి 6/80. సో 10:6. క్లియర్? లేదా మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 5:3 అని కూడా రాసుకోవచ్చు. 5:3. ఇప్పుడు మన పాయింట్ ఎక్కడ ఉందిరండి? సమ్లో ఎక్కడ చెప్పాను, ఒక్క నిమిషం అండి. రైట్, ఇక్కడ ఉంది. 5 ఎంత అన్నారంటే 10:6. 10:6. 10:6 ఆ రేషియోలో ఇద్దరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ 12,000 రూపీస్ ని. అంతే. రైట్, చూద్దాం. చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా. అడ్జస్ట్మెంట్ ఫర్ గుడ్ విల్ 60,000 లో 1/5 చెప్పాను కదండి, 12,000 అని. తర్వాత 12,000 ఇంటూ 10/16. ఎలా? 10:6 అన్నాం కదా ఇక్కడ. ఇదిగోండి 10:6. సో 7,500 రూపీస్ ఏ రేషియోలో అంటే సాక్రిఫైజింగ్ రేషియోలో. ఇంకొకటి 4,500 రూపీస్. ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు అకౌంట్ లోకి తీసుకెళ్ళాలి. ఇదిగోండి, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ లో మనం ఏం రాయబోతున్నాము అంటే ఇదిగోండి, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ లో ఎక్స్ కరెంట్ అకౌంట్ వచ్చేటప్పటికి మనకి 7,500 రూపీస్. తర్వాత వై వచ్చేటప్పటికి 4,000.
రూపీస్. క్లియర్ అండి? ఇది మనకి ఇట్లా మనం అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇదే జెడ్స్ కరెంట్ అకౌంట్ మళ్ళీ. ఇదిగోండి మనకి ఎంట్రీ రాస్తున్నా చూడండి. నేను ఎంట్రీ ఏం రాస్తామంటే జెడ్స్ కరెంట్ అకౌంట్ డెటార్ టు ఎక్స్. అదే కరెంట్ అకౌంట్ అనకపోతే క్యాపిటల్ అకౌంట్ రాసేస్తాం. టు వై కరెంట్ అకౌంట్. ఇదండి ఎంట్రీ. అయితే ఇలా రాస్తాం ఎంట్రీ. టోటల్ అమౌంట్ ఎంత అండి? 12,000 రూపీస్. అంటే ఇతను సాక్రిఫైస్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళు దీంట్లో ఇది తీసుకుని అమౌంట్ తీసుకుని గెయిన్ అవుతున్నారు. అంటే కాంపన్సేషన్ అనమాట. కాంపన్సేషన్ తీసుకుంటున్నారు. 7,500 రూపీస్. నెక్స్ట్ 4,500 రూపీస్. చూడండి వీళ్ళ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అది మొత్తం 12,000 రూపీస్. ఇలా ఎంట్రీ రాసుకుని జెడ్ కరెంట్ అకౌంట్ డెటార్ 2x కరెంట్ అకౌంట్ 2y కరెంట్ అకౌంట్. ఇదిగోండి 2x కరెంట్ అకౌంట్ 2y కరెంట్ అకౌంట్. 7,500 రూపీస్ 4,500 రూపీస్. అలాగే మళ్ళీ డెబిట్ సైడ్ ఎక్స్ కరెంట్ అకౌంట్ అనేసి జెడ్ అకౌంట్ లో 7,500, అలాగే వై కరెంట్ అకౌంట్ అనుకుని జెడ్ అకౌంట్ లో 4,500 రూపీస్ రాసుకోవాలి. ఇదండి జనరల్ ఎంట్రీ. గుడ్ విల్ కి సంబంధించి జనరల్ ఎంట్రీ ఇలా రాసుకుంటేనే మీకు అర్థం అవుతుంది. జెడ్స్ కరెంట్ అకౌంట్ డెటార్ 12,000 రూపీస్. ఎందుకు అంటే వీళ్ళు సాక్రిఫైస్ చేసినందుకు గాను అతను కాంపన్సేషన్ ఇస్తున్నాడు. టు ఎక్స్ కరెంట్ అకౌంట్ 7,500 రూపీస్, వై కరెంట్ అకౌంట్ 4,500 రూపీస్. ఇలా రాయాలన్నమాట. క్లియర్? అర్థమైంది కదండి? ఇది గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ అనమాట. తీసేద్దాం మళ్ళీ. నెక్స్ట్ అంటే ఇంకా ఏమేం పాయింట్స్ అయిపోయినాయి ఒకసారి చూద్దాం. చూడండి పైన మళ్ళీ చెప్తున్నా నేను. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చినటువంటి కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ రాసుకుని రీవాల్యుయేషన్ అకౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అడ్జస్ట్ చేసుకుని తర్వాత గుడ్ విల్. ఇదిగోండి గుడ్ విల్. రైట్? ఈ గుడ్ విల్ అకౌంట్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అంటే అయిపోయినాయి ఈ పాయింట్స్ అన్ని రౌండ్ అప్ చేసినవి అన్ని కూడా మనం రాసేసాం కదా. తర్వాత జనరల్ రిజర్వ్ కూడా చెప్పాను కదండి. జనరల్ రిజర్వ్ ని ఫామ్ లో కంటిన్యూ చేయమన్నప్పుడు ఇలా చేయాలండి. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా రాసుకుని అలాగే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ ప్రకారం ఏమో వీళ్ళిద్దరికి రాస్తున్నాం అనమాట. అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ ప్రకారము ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ ప్రకారం ఎలా రాస్తారనేది నేను ఇక్కడ అకౌంట్ లో చూపించాను. ఇదిగోండి జనరల్ రిజర్వ్ అకౌంట్ వేసేసి నేను చూపించాను. క్లియర్? అది కూడా అయిపోయిందండి పాయింట్స్. ఇంకేమున్నాయి చూద్దాం. ఇంకొకటి మిగిలింది ఏంటి అంటే ఈ న్యూ పార్ట్నర్ ఎంతైతే గుడ్ విల్ తెస్తున్నాడు అంటే 80,000 రూపీస్ గుడ్ విల్ తెస్తున్నాడు. దాని ప్రకారంగా వీళ్ళ అడ్జస్ట్ చేయమన్నారు కాబట్టి వీళ్ళ ఎంతెంత ఉండాలి, ఎంత తేవాలి, ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే అండి మొత్తం బ్యాలెన్స్ చూసుకోవాలండి. ఇదిగోండి మొత్తం టోటల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ 1,20,000 రూపీస్. 60,000 రూపీస్ అంటే ఏంటి అంటే పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ లో ఉండాల్సినటువంటి ఈ బ్యాలెన్స్ అనమాట. 1,20,000, 60,000 రూపీస్. ఓకే. ఇప్పుడు 95,000 రూపీస్ నేమో ఎవరు తీసుకురావాలి? ఎక్స్ 95,000 రూపీస్ ఎక్స్ తీసుకురావాలి. ఇద్దరు కూడా తేవాల్సి వచ్చారండి. వై వచ్చేటప్పటికి 42,000 రూపీస్ వై తీసుకురావాల్సి ఉన్నాడండి. ఇద్దరు కూడా అమౌంట్ సంస్థకి తీసుకురావాల్సిందే. చూద్దాం నెక్స్ట్ స్టెప్. ఓకే. ఇదిగోండి ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. 1,20,000 అండ్ ఇదిగోండి 2,00,000 రూపీస్. 2,00,000 రూపీస్. ఓకే. ఏదండి సమ్? ఇదిగోండి ఇది మనకి ఇచ్చిన సమ్ము. ఇవి రెండు ఏంటి అంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్. ఏంటి? ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్. ఒకసారి ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ కూడా మనం ఓపెన్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 80,000 అండ్ 60,000. ఎక్కడవండి అవి అమౌంట్స్? ఇదిగోండి 80,000 రూపీస్ అండ్ 60,000 రూపీస్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ బై బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఎంత తీసుకొస్తున్నాడు జెడ్ అంటే 80,000 రూపీస్ తీసుకొస్తున్నాడు. క్లియర్ అయిన వరకు? ఓకే. నెక్స్ట్ ఈ అమౌంట్ చూడండి 1,20,000 రూపీస్ అండ్ 60,000 రూపీస్. ఏంటి అంటే వీళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉంచమన్నారండి? ఇక్కడ మనకి సమ్లో చేసాం కదా. ఇదిగోండి 2,00,000 రూపీస్. తర్వాత ఇంకో అతన్ని 1,20,000 రూపీస్. ఇంత క్యాపిటల్ ఇంత ఉంచితే సరిపోతుంది అని చెప్పారు. సో మనకి ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుందండి.
ఇది బ్యాలెన్సింగ్ వేర్. ఎట్లా అంటే ఇదిగోండి, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఎంత అమౌంట్ ఉంచమంటున్నారు అంటే 2,00,000 రూపీస్ ఏమో ఎక్స్, అలాగే 1,20,000 రూపీస్ ఏమో వై. ఇది మనం ఆల్రెడీ కనుక్కున్నాం. ఎట్లా 80,000 రూపీస్ ఆధారంగా మనం కనుక్కుంటే ఎక్స్ కింత వై కింత అని చెప్తున్నారు. ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చూడండి, బ్యాలెన్సింగ్ అనమాట. 2,00,000 రూపీస్ లోంచి 80,000 తీసేస్తే 1,20,000 రూపీస్ ఎక్స్ కి, అలాగే 1,20,000 రూపీస్ లో 60,000 తీసేస్తే 60,000 రూపీస్ కి ఏంటి అంటే వై కి. ఈ బ్యాలెన్సెస్ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఎంత అంటే 1,20,000 60,000. అర్థమవుతుందండి. ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ మళ్ళీ ఎందుకు వచ్చాము అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ లో వచ్చినటువంటి బ్యాలెన్సెస్ ని మనం కరెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ లో ఎంత అమౌంట్ ఉంచాలి అంటే కొత్తవాడి ఆధారంగా 80,000 రూపాయలు కొత్త న్యూ పార్ట్నర్ తీసుకొస్తే, ఇక్కడ చెప్పాను కదా న్యూ పార్ట్నర్ తెస్తే ఫర్మ్స్ క్యాపిటల్ మొత్తం 4,00,000 అయితే 4,00,000 లో 2,00,000 రూపీస్ ఏమో అంటే 5/10 న్యూ షేర్ ప్రకారం 2,00,000 రూపీస్ ఏమో ఎక్స్, అలాగే 1,20,000 రూపీస్ క్యాపిటల్ వైకి ఉండాలి. సో అదే మాదిరిగా మనం ఏమి రాసామంటే ఇక్కడ ఎంత ఉంచాలి అంటే టూ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,00,000 రూపీస్, 1,20,000 రూపీస్, 80,000 రూపీస్. ఈ మూడింటిని కూడా మనం న్యూ బ్యాలెన్స్ షీట్ లోకి తీసుకెళ్ళిపోతాం. రైట్. దీని ప్రకారంగా మనం ఈ అమౌంట్ లెస్ చేసుకుంటే ఓకే, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్ వస్తుంది 1,20,000 అండ్ 60,000 రూపీస్ వచ్చిందండి. రైట్. ఇప్పుడు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ కరెంట్ అకౌంట్స్ కి వచ్చేస్తున్నాం. ఇదిగోండి, టూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాము అమౌంట్ ని. డెబిట్ సైడ్ కి క్రెడిట్ నుంచి 1,20,000 రూపీస్ ఎక్స్, వై వచ్చేటప్పటికి 60,000 రూపీస్. క్లియరా? ఓకే. ఇప్పుడు మనం ఈ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటే ఇదిగోండి, ఈ టోటల్ అమౌంట్ ఇటు పక్కకు వచ్చేసేయండి. ఎంత అమౌంట్ వాళ్ళు తేవాలనేది మనకు తెలుస్తుంది. ఇదిగోండి, 1,50,000 30 ప్లస్ 1,20,000 1,50,000 18 ప్లస్ 60 78,000. ఈ టోటల్ అమౌంట్ 24,000 మనకు డెబిట్ సైడ్ బ్యాలెన్సెస్. ఇదిగోండి రాసుకుని ఈ అమౌంట్స్ అన్నిటినీ కూడా మనం లెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఇదండి అమౌంట్. ఇదిగోండి, క్లియరా? 95,000 42,000 24,000. ఇతని కరెంట్ అకౌంట్ లో మనం ఇప్పుడే కాబట్టి ఓపెన్ చేస్తాం. 24,000 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అర్థమవుతుందా? మళ్ళా చెప్తున్నా, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసేసి మనం వేటిని అడ్జస్ట్ చేయాలి అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ అడ్జస్ట్ చేసాము. తర్వాత ఈ 7,500 4,500 ఏంటి అంటే గుడ్ విల్ అకౌంట్ ఏదైతే ఉందో గుడ్ విల్ అకౌంట్ గురించి మనం రాసామండి. దాని ఎంట్రీ కూడా మీకు చెప్పాను. జెడ్స్ కరెంట్ అకౌంట్ ఎటార్ టు ఎక్స్ అండ్ వై రాసుకుని దాని ప్రకారంగా 7,500 అలాగే 7,500 4,500 ఇలా రాసుకున్నాం డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్. తర్వాత జనరల్ రిజర్వ్ ని మనం ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా వీళ్ళకి యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా ఇలా రాస్తామన్నమాట. ఓకే, రైట్. ఎందుకు అంటే ఫర్మ్ లో జనరల్ రిజర్వ్ అనేది కొనసాగాలి అన్నారు కాబట్టి, లేదంటే మనం డెబిట్ సైడ్ ఇటు క్రెడిట్ సైడ్ రాసుకుని మనం వదిలేసేవాళ్ళం. అప్పుడు లయబిలిటీ సైడ్ మనకి వెళ్ళదన్నమాట. ఎందుకు అంటే వీళ్ళ బ్యాలెన్సెస్ లో కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ కి ఇది యాడ్ అయిపోతుంది కాబట్టి క్లోజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కంటిన్యూ చేయమన్నారు కాబట్టి ఇలా చేయాలి. సో మీకు రీవాల్యుయేషన్ అకౌంట్, ఇదేమో గుడ్ విల్ కి సంబంధించి, ఇదేమో జనరల్ రిజర్వ్ కి సంబంధించి. క్లియర్? ఇంతవరకు అయిపోయినాయి పాయింట్స్. నెక్స్ట్ మనం క్లోజ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళాలి. ఇదిగోండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ రాసుకుని మనం బ్యాలెన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి ఈ 80,000 60,000 రూపీస్ ని అంటే ఇచ్చినటువంటి సమ్ లో ఎలా అయితే ఉందో బ్యాలెన్స్ షీట్ నుంచి రాసుకున్న తర్వాత ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమస్త గుడ్ విల్. ఇదిగోండి ఫోర్త్ పాయింట్ ఏనా, ఇదిగోండి థర్డ్ పాయింట్. ద క్యాపిటల్ అకౌంట్స్ టు బి ప్రపోర్షనేట్లీ అడ్జస్టెడ్ అన్నారు కదండి. అడ్జస్ట్ చేస్తే ఇలా ఉండాలి. ఎంత? 2,00,000 రూపీస్ ఎక్స్ వైకి. అంటే ఈసారి మనం వేసే న్యూ బ్యాలెన్స్ షీట్ లో పార్ట్నర్స్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇంత అనమాట. 2,00,000 ఒకటిది, 1,20,000 కొత్త వాడిది 80,000. ఇప్పుడు దీన్ని మనము అమౌంట్ దీన్ని లెస్ చేస్తే వచ్చినటువంటిది బ్యాలెన్సింగ్ ఫిగర్స్ 1,20,000 60,000 పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, కన్ఫ్యూజ్ అయ్యారని. ఇదిగోండి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే 1,20,000 అండ్ 60,000 రూపీస్ ఇలా చేస్తే మనకి ఇంకా న్యూ పార్ట్నర్ తో పాటు వీళ్ళిద్దరు ఇంకా ఎంత అమౌంట్ తేవాల్సి ఉన్నారు అంటే ఇంకా 95,000 రూపీస్ ఎక్స్ తేవాలి, అలాగే 42,000 రూపీస్ వై తీసుకురావాలి అనమాట. ఇది ఓకే. వీటిని మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఈ మూడు అమౌంట్స్ ని బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. క్లియరేగా? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఏమేమి రాస్తాము. ముందు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎక్కడి నుంచి వచ్చింది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్? మనకి ఇచ్చిన సమ్ లో ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇదిగోండి, బ్యాంక్ అకౌంట్ 30,000 రూపీస్. ఈ 30,000 రూపీస్ ఏమేమి యాడ్ అవుతున్నాయండి? గుడ్ విల్ తీసుకురావట్లేదు కాబట్టి గుడ్ విల్ అనేది రాయము.
ఓకే, ఏమి రాస్తాము? న్యూ పార్ట్నర్ తీసుకొచ్చే 80,000 రూపీస్ క్యాపిటల్ ఒకటి రాస్తామండి. క్లియర్. తర్వాత ఈ కరెంట్ అకౌంట్స్ మనం అడ్జస్ట్ చేసినటువంటి ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో 95,000, 42,000, ఈ 24,000 రూపీస్, ఈ మూడు అమౌంట్స్ రాస్తాం. ఇదిగోండి చూడండి, ఇంకంతకన్నా నీకేమి రావు. క్లియర్గా ఉండాలండి సమ్ చేసేటప్పుడు. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ చెప్పాను కదా, టూ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. మనం డెబిట్ సైడ్ అసెట్ నుంచి తీసుకొచ్చామండి. అసెట్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ 30,000 రూపీస్. తర్వాత జెడ్స్ క్యాపిటల్ 80,000 రూపీస్, ఎక్స్ క్యాపిటల్ 90,000 రూపీస్, వైస్ క్యాపిటల్ 42,000 రూపీస్. నెక్స్ట్ జెడ్ వచ్చేటప్పటికి 24,000. టోటల్ అమౌంట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,80,000. ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, రైట్? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక్కసారి చూడండి, సింపుల్ గా చెప్తాను, దీన్ని బట్టి చెప్పేస్తాను. క్లియర్. ప్లాంట్ అండ్ మెషినరీ ఉందండి. ఇప్పుడు న్యూ బ్యాలెన్స్ షీట్ లో ప్లాంట్ అండ్ మెషినరీని మనం 50,000 గా చూపించకూడదు. ఎంత చూపించాలి అంటే 46,000 చూపించాలి. సో ప్లాంట్ అండ్ మెషినరీ 46,000 రూపీస్ రాస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ నో చేంజ్ అండి, 31,000. సంట్రీ డెటార్స్ కూడా ఏమి అడ్జస్ట్మెంట్ లేదు, 60,000 యాజ్ ఇట్ ఈస్. స్టాక్ అండ్ ట్రేడ్ వచ్చేటప్పటికి 90,000 అలా 96,000 కాబట్టి 96,000. బ్యాంక్ అకౌంట్ మారిందండి, రాద్దాం అదేంటో చూద్దాం తర్వాత. అలాగే ఈ క్యాపిటల్ అకౌంట్స్ కూడా చేంజ్ అయినట్టున్నాయా? 80,000, 60,000 రూపీసా? ఈ క్యాపిటల్ అకౌంట్స్ కూడా ఏమైనాయి చూడండి. క్యాపిటల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి 2 lakhs, 1,20,000, 80,000. మీరు అనొచ్చు మేడం అలాగే ఉంచమన్నారు కదండి అని. అయితే కొత్త వాడి ఆధారంగా వీళ్ళది అడ్జస్ట్ చేయమన్నారు కాబట్టి 2 lakh, 1,20,000, 80,000 అండి. ఇదిగోండి ఇక్కడ రాసేద్దాం. ఎక్కడుంది సమ్? ఇదేనా? ఓకే. 2 lakh, 1,20,000, థర్డ్ పార్ట్నర్ వచ్చారు కాబట్టి 80,000 ఇలా రాస్తాం. తర్వాత కరెంట్ అకౌంట్ లో మనకి ఎంత వచ్చింది అమౌంట్ ఒకసారి చూద్దామండి. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ చూద్దాం ఎంత ఉందో. తర్వాత ఇంకేమేమి రాస్తామండి మనం? జనరల్ రిజర్వ్ 60,000 రూపీస్, జనరల్ రిజర్వ్ ఇదేమి నో చేంజ్. జనరల్ రిజర్వ్ సంట్రీ క్రెడిటార్స్ లో 6,000 తీసేస్తే 44,000 రూపీస్. క్లియర్. బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉందో చూద్దామండి. చూసి మనం ఇలా వేసుకోవాలి. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్. బ్యాంక్ అకౌంట్ 2,80,000 రూపీస్ ఆల్రెడీ ఇదిగోండి బ్యాలెన్స్. తర్వాత డెటార్ 60,000 నో చేంజ్ అని చెప్పాను. స్టాక్ 96,000, మెషినరీ 46,000, ఇన్వెస్ట్మెంట్స్ 31,000. ఓకే. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ చెప్పాను కదండి, చేంజ్ ఏం లేదని. 2 lakhs, తర్వాత 1,20,000, తర్వాత 80,000 రూపీస్. క్లియర్ అయినా? రైట్. తర్వాత ఇక్కడ ఏమన్నారు? కరెంట్ అకౌంట్ వచ్చేటప్పటికి మనకి మొత్తం మీద బ్యాలెన్స్ చేసేసామండి. ఇక్కడ బ్యాలెన్స్ చేసి ఎంత అమౌంట్ తీసుకురావాలో మనం ఈ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి మొత్తం కూడా టాలీ చేసేసాం మనం ఇక్కడ కరెంట్ అకౌంట్స్ కి. సో నిల్ రాసేసి ఎక్స్ వై నిల్ రాసేసి తర్వాత జనరల్ రిజర్వ్ 60,000 మెయింటైన్ అవ్వాలన్నాను కదా. సెంట్రిక్ రిటర్న్స్ 44,000. ఇంతండి మనకి టోటల్ అమౌంట్ 5,04,000 రూపీస్ అండి. ఇదిగోండి నేను ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో వేసింది ఇవే కదా. ఇదిగోండి 2 lakhs, 1,20,000, 80,000, 60,000, 44,000, 46, 31, 60, 96, 2,70,000 రూపీస్ బ్యాంక్. ఓకే. టోటల్ అమౌంట్ మనకి ఎంత? 5,04,000 కదా. ఇది చూసుకోండి కావాలండి. 5,04,000 అది సమ్. ఓకే. ఇదండి సమ్ మొత్తం కూడా. ఇది ఎన్నో సమ్ము? ఫిఫ్త్ సమ్, పేజ్ నెంబర్ 279. ఓకే, పేజ్ నెంబర్ 279. నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం 6th ప్రాబ్లం చేద్దాం. మీకు ఇలా వద్దు, సెపరేట్ గా మళ్ళీ కొత్త పేజీలో ఎక్స్ప్లెయిన్ చేయమని నేను చేస్తానండి. 6th ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఒకసారి చూసేసి మనం క్లోజ్ చేసేద్దాం క్లాస్. రేపు కంటిన్యూ చేద్దాం. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ ఫర్మ్ యాజ్ ఆన్ 31st, 3, 2022. క్యాపిటల్ సన్ను మూను. ఓకే. అయితే సన్ లోన్ ఫ్రమ్ సన్ అట, రైట్. జనరల్ రిజర్వ్, సంట్రీ క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రాపర్టీస్ అంట, మోటార్ కార్, ఫర్నిచర్, డేటా, స్టాక్, క్యాష్. ఓకే. అడ్జస్ట్మెంట్స్. The profit sharing ratio between 3:2. They decided to admit Pluto as a new partner. Okay.
ఎంత షేర్ అని చెప్పారు చూద్దాం. తర్వాత ప్రాపర్టీ అండ్ మోటార్ కార్ టు బి రీవాల్యూడ్ 45,000 6,500 రూపీస్ రెస్పెక్టివ్ అండ్ 5% ప్రొవిజన్స్ టు బి క్రియేటెడ్ ఆన్ డేటాస్. రైట్, 3 పాయింట్స్ కూడా రీవాల్యుయేషన్ అకౌంట్ మనం అడ్జస్ట్ చేస్తాము. తర్వాత ప్లూటో షుడ్ పే ప్రీమియం ఫర్ గుడ్ విల్ టు బి వాల్యూ 2 years పర్చేస్ ఆఫ్ లాస్ట్ 3 years average profits method లో such amount of premium was to be credited to old partners loan accounts. Okay, right. ఈ నెక్స్ట్ ప్లూటో షుడ్ పే 37,500 రూపీస్ as capital. The new profit sharing ratio should be 2:1:1. అంటే న్యూ పార్ట్నర్ రేషియో ఇవ్వకుండా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చేసారండి. అంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అండ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అది. తర్వాత లాస్ట్ 3 years ప్రాఫిట్స్ వర్ 5,000 6,000 అండ్ 7,500. ఎందుకు అంటే ఫైండ్ అవుట్ ఆఫ్ గుడ్ విల్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. రైట్, ఇలా ఇచ్చారు. ఓకే, సింపుల్ ప్రాబ్లం, నో ప్రాబ్లం. పాస్ ద జనరల్ ఎంట్రీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఫ్లూటో అండ్ ప్రిపేర్ ద రైట్. ఓకే అండి, చాలా సింపుల్ గా ఉంది. మనం నెక్స్ట్ క్లాస్ లో గుడ్ విల్ వాల్యుయేషన్ మెథడ్స్ ఉంటాయి కదండి, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చెప్పుకున్న తర్వాత మనం 6th ప్రాబ్లంకి వద్దాం. ఓకే స్టూడెంట్స్, మనకి ఈ ప్రాబ్లం 5th ప్రాబ్లం పేజ్ నెంబర్ 270. 1 minute, పేజ్ నెంబర్ చూసుకోండి అండి. పేజ్ నెంబర్ 279. ఓకే. ఓకే స్టూడెంట్స్, క్లోజ్ చేసేస్తున్నాను క్లాసు. ఏదైనా మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో మీరు నాకు తెలియజేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే అండి.